నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన మంచి లిస్ట్ అయితే తీసుకొచ్చిన యూస్ఫుల్ మూవీస్తో పాటు కూడా వచ్చినవి. చిన్న రిక్వెస్ట్, చాలా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మూవీ చూసుకుందాం బై. ఇక్కడ ఫస్ట్ మూవీ చూసుకుంటే ఆహా నుంచి లగ్గం అనే సినిమాతో పాటు వచ్చి కొంచెం తెలంగాణ బ్యాక్డ్రాప్తో పాటు సినిమా అయితే చాలా బాగుంది బై, అండ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇప్పుడు మీరు వాచ్ చేయొచ్చు. రేపు కానీ ఎల్లుండి కానీ ఈవినింగ్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను మీరు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మన ధ్రువ్ సజ్జా గారు ఉన్నారు కదా, అతనిది మాటన్ అనే మూవీ ఆహాల అదే టైంలో అమెజాన్ ప్రైమ్లో రెండింటిలో కూడా ఒకటేసారి వచ్చింది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే అవి చెక్ చేసుకోవచ్చు. ఆహా వాళ్ళ అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసారు మాటన్ మూవీ చాలా పర్లేదు బాగుంది అనేసి. నాకైతే ఓకే అనిపించింది అంటే చూసినప్పుడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకున్నాం, అదే ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉందన్నమాట. ఐ హేట్ లవ్ అనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. సో మూవీ అయితే చూడలేను కానీ ఇంట్రెస్టింగ్గా అయితే కనిపించింది ఈటీవీ విన్ యాప్లో. అదే ఈటీవీ విన్ యాప్లో రేపటి వెలుగు అనే మూవీ కూడా వచ్చిందన్నమాట బై. కాన్సెప్ట్ అయితే నాకైతే తెలియదు బై, మామూలుగా నాకు అప్డేట్ వచ్చింది ఓటీటీలో వస్తుందని. సో కుదిరితే ఇట్లా చూసి మీకు రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాదాపు నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మాత్రం డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఉంది కదా, దాంట్లో కిష్కింద కాండం అనే ఒక మూవీ ఉంది. మలయాళం మూవీ అనమాట, కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ మూవీ టైం పడుతుంది, సండే లేకపోతే మండే కల్లా రివ్యూ అయితే తీసుకొస్తాను. కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది, చూడండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. తర్వాత నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే బగీరా అనే ఒక మూవీ ఉంది. మన ఏమంటారు, మన ఇండియన్ సూపర్ హీరో లాగా ఒక కాప్ లాగా బాగా అయితే తీసుకొచ్చారు బై. ఇది కూడా నేను తీసుకొస్తాను, కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి, పబ్లిక్ టాక్ కూడా తీసుకురావాలి కదా, సింగిల్ పర్సన్ ఎన్నికైనా మంచి చేస్తాను. సో నాకైతే టైం పడుతుంది ఇవన్నీ కూడా కేటగిరీ తీసుకురావడానికి. మీరు వెయిట్ అయితే చేయండి. తర్వాత వెబ్ సిరీస్ లేదా అన్న అంటే బై జస్ట్ బై ఒక వెబ్ సిరీస్ ఉంది, ఏ ఖాళీ ఆంఖే అనేసి అయితే ఒక వెబ్ సిరీస్ అయితే వస్తుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. సీజన్ 2 అనమాట. ఆల్రెడీ సీజన్ 1 వచ్చింది, సీజన్ 2 కూడా సేమ్ ఎప్పటిలాగానే 6 ఎపిసోడ్స్. అండ్ డ్యూరేషన్ మాత్రం నన్ను అయితే అడగకండి, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఈ తలకనొప్పి ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. డ్యూరేషన్ అయితే నేను పట్టించుకోవట్లేను. వెబ్ సిరీస్ ఉంది, కంటెంట్ ఉంటే ఇట్లా నేను రివ్యూ తీసుకొస్తాను. వెయిట్ చేయాల్సిందే మీరు, నా రివ్యూ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే, టైం పడుతుంది. అంటే ఇది లిస్ట్ అనమాట. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.